Good morning to all of you. I hope that you are all doing well. This is me, Sujath. I have been teaching for UPSC, IAS, TSPSC and APPSC for the past 7 to 8 years. Give direction to the economy. Okay, should we develop agriculture sector? Should we develop industry sector? Should we develop service sector? So planning is very, very important. Okay, the needs and aspirations of the people మంచిగా పెట్టుకొని ఓకే దాన్ని బట్టి ఆబ్జెక్టివ్స్ తయారు చేసి మళ్ళీ రిసోర్సెస్ అలొకేట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేస్తారు అట్లా. ఓకే, సో ప్లానింగ్ గివ్స్ ఎ డైరెక్షన్ టు ది ఎకనామీ విచ్ వే ఇండియా వాంట్స్ టు సీ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ ప్లానింగ్. సో ఇన్ అవర్ తెలుగు అకాడమిక్ బుక్స్లో okay there is a these two terms are mentioned. I know that you know it very well, కానీ తెలుగు అకాడమిక్లో మెన్షన్ ఉన్నప్పుడు మనం చదువుకోవాలి, రైట్? వెరీ గుడ్. సో ప్లాన్ అండ్ ప్లానింగ్ వాళ్ళు ఇట్లా ఇచ్చారు. ప్లాన్ అంటే ఇట్స్ ఎ నారో కాన్సెప్ట్. ఓకే, అంటే జనరల్గా కామన్గా ఇన్ అవర్ లైఫ్ మనం సరే ఏదో వెకేషన్కి అంటే ఈ సండే, రేపు సండే ఉంది. ఓకే, సండే రోజు మనం ఏమంటే లెటస్ గో టు ఏ మూవీ అనుకున్నాం, రైట్? మరి సడన్గా బుక్ మై షోలో చూస్తున్నాం, అదే బుక్ చేయడానికి ఆ మూవీ లేదు. అది నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందిరా అని అంటాడు, రైట్? ఇంకొక ప్లాన్ ఉంది అంటే అది కాకుండా వేరే మీన్స్ నారో కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఏ ఫుల్ ఫ్లెజ్, అంటే పెద్ద ఏం మనం ప్లాన్ చేయలేదు దానికోసం. జనరల్గా అప్పటికప్పుడే చెప్పేస్తున్నాం ఏంటంటే లెటస్ ప్లాన్. సో ఇది ఒక నారో కాన్సెప్ట్. కానీ ప్లానింగ్ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ వైడర్ కాన్సెప్ట్. ఎందుకంటే రిసోర్సెస్ స్టడీ చేసుకోవాలి, పాపులేషన్ స్టడీ చేసుకోవాలి, ఇంకా ఫైనాన్స్ స్టడీ చేసుకోవాలి, డబ్బులు ఎంత వస్తాయి, మళ్ళీ ఎలొకేట్ ఎక్కడెక్కడ చేయాలి, ఏ స్టేట్స్కి డెవలప్ చేయాలి, అంటే పూర్ స్టేట్స్ అండ్ రిచ్ స్టేట్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ మనం ప్రమోట్ చేయాలి, అట్లా అనమాట. సో ప్లానింగ్ ఈజ్ లిటిల్ బిట్ వైడర్ అండ్ లిటిల్ బిట్ బ్రాడర్ కాన్సెప్ట్. ఓకే, ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సింపుల్ డాక్యుమెంట్. అది నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, రేపు ఈ టైంకి కలుద్దాం, ఆ టైంకి కలుద్దాం, అది చేద్దామని చెప్పేస్తాం మనం, అంతే కదా, రైట్? అంతే అది. ఓకే, దెన్ వాట్ ఈస్ ప్లానింగ్? ఓకే, ప్లానింగ్ ఈజ్ అ బ్లూ ప్రింట్. మంచిగా ఒక స్కెచ్ గీయాలి, ఆ స్కెచ్లో రాయాలి. ఓకే, నువ్వు అది చేయి, నేను ఇది చేస్తా, అట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా అట్లా అని మొత్తంగా రాసుకుంటాం అనమాట. బ్లూ ప్రింట్ అండ్ ఎఫర్ట్, ఆయన ఎవరు ఏం ఎఫర్ట్స్ చేస్తున్నారు, సో నువ్వు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, ఇట్లా అనమాట. ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. దిస్ ఈస్ ప్లానింగ్ కొంచెం, బట్ ఇట్స్ ఆల్సో ఏ బ్లూ ప్రింట్, కానీ చాలా బ్లర్గా సింపుల్ డాక్యుమెంట్, కానీ ఇక్కడ ప్రాపర్గా ఉంటుంది. ప్లాన్ ఈజ్ యాక్షన్ ఓరియంటెడ్. అది నా దగ్గర ప్లాన్ ఉందిరా, చేసేద్దాం, ఏమంటావు? ఓకే, అంతే. ప్లాన్ అప్పటికప్పుడే ప్లాన్ అయిపోతుంది. యాక్షన్ ఓరియంటెడ్ మీన్స్ దెర్ వోంట్ బి ఎనీ గ్యాప్ ఉండదు అది చేయడానికి. ప్లానింగ్లో గ్యాప్ మాత్రం చాలా ఉంటుంది. 5-year ప్లాన్ ఉంటుంది, 20-year ప్లాన్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ కామన్ దాట్ ఓకే ప్లాన్ ఈజ్ నాట్ యాక్షన్ ఓరియంటెడ్. ఇట్స్ ఏ గ్రాడ్యువల్ గోల్ అచీవ్మెంట్ స్ట్రాటజీ. మెల్లగా యాక్షన్ చేసుకుంటూ ఒక గోల్ అచీవ్ చేసిన తర్వాత ఇంకొక గోల్ అచీవ్ చేసిన తర్వాత అలానే మనం చేసుకుంటూ పోతాం, రైట్? సో ప్లానింగ్లో it's a scientific choice. The essence of planning is a scientific choice and systematic thinking. Scientific అంటే ప్లానింగ్లో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్లో, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, మరి రాయడం ఎందుకు, ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. సైంటిఫిక్ అంటే ఏంటి, సైంటిఫిక్ స్టడీ, సైంటిఫిక్ మెథడ్. ఓకే, సో ఇది మనం వాడుతూ ఉంటాం, రైట్? మనం ఇది వాడుతూ ఉంటాం. సైంటిఫిక్ స్టడీ అంటే వెన్ a person tries to know the cause and effect relationships. Tries to know what? Cause and effect relationship. నేను ఇది చేస్తే ఏమవుతుంది, నేను అది చేస్తే అట్లా చేస్తే ఏమవుతుంది. సో వన్ కాజ్ వన్ కాన్సిక్వెన్సెస్, ఇలా మనం మొత్తం అసెస్మెంట్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైంటిఫిక్ స్టడీ. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దాట్ మనం కూడా ఏ ప్రోగ్రామ్, ఏ స్కీమ్, ఏ స్ట్రాటజీ వాడుకోవాలి కూడా మనకు తెలుస్తుంది, right? So scientific study is nothing but the study that generally consider the causes and its further implications. For causes and its further implications you can say, or మీరు ఎఫెక్ట్స్ కూడా చెప్పుకోవచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే అండి, సరే. సో ప్లానింగ్లో కూడా సైంటిఫిక్ స్టడీ చేస్తారు. అంటే అగ్రికల్చర్కి ఎక్కువ ప్రొడక్షన్ అంటే ఎక్కువ ఎంఫాసిస్ ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇండస్ట్రీకి ఎక్కువ ఎంఫాసిస్ ఇస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి ఎకనామీలో, అలా ఒక సైంటిఫిక్ స్టడీ అనమాట. ప్లాన్లో అట్లా కాదండి, అంత పెద్దగా ఏం స్టడీ ఇంకా సర్వే ఇంకా ఆలోచించడం ఉండదు. ప్లాన్ అంటే యూ నో దట్ వెరీ వెల్, నా దగ్గర ప్లాన్ ఉంది, చనిపోదాం అంతే.
This is also the same thing. Okay. Systematic thinking, very common. అది డెఫినేషన్లోనే ఉంది. ఓకే. టు అచీవ్ ఆబ్జెక్టివ్స్. జనరల్గా ఒక ప్లాన్లో ఒకటి లేకపోతే రెండు ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు, కానీ ప్లానింగ్లో చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఓకే, ఫైన్. I guess you got this particular difference between planning and plan. Right. Historical background of planning, very very important అండి. కొంచెం జీకే ఉంది, అది కూడా మీరు నేర్చుకోవాలి. Historical background of planning. Okay. America, US, United States, for the first time they told that developing countries like India, Pakistan, Bangladesh, Brazil, Argentina, okay, developing countries like this, if they adopt planning methods, వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పిండ్రు. Okay, American economists, America and the economists across the world, they told that developing countries, those who have been a part of imperial powers, those who have been a part of colonies of imperial powers, వాళ్ళు ఒకవేళ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళ డెవలప్మెంట్ చాలా తొందరగా అయిపోతుందని US was the first country to recognize developing countries should consider planning. Okay, డాక్టర్ గ్యాడ్గిల్, DR గ్యాడ్గిల్, ఆయన కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు. ఆయన కూడా అదే చెప్పిండ్రు దట్ ఇండియా నీడ్స్ ప్లానింగ్. డాక్టర్ గ్యాడ్గిల్. దెన్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్, ఓకే, అవర్ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రష్యా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ప్లానింగ్ ఇన్ ద వరల్డ్. ప్లానింగ్ అని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏముందంటే దట్ ఈజ్ రష్యా. Okay, in the world, which implemented 5-year plans. So they started 5-year plans, they implemented 5-year plans, and the term of that 5-year plan was, the term of their planning was 5-year plan. They started planning, they implemented planning, and they have the time limit of that plans they have kept as 5 years. And this was the first time they started the planning in the year 1928. The first country to start planning in the world is Russia. Planning in Russia was first started in which year? 1928. And this plan of Russia was based on one of the famous economist office of that time, that is Fieldman. ఒక ఎకనామిస్ట్, ఆయన ఒక మోడల్ ఇచ్చారు, డెవలప్మెంట్ మోడల్. ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేస్తే మంచి ఉంటుంది, ఇంత మనం పవర్టీ డిక్రీస్ చేస్తాం, అంత అన్ఎంప్లాయ్మెంట్ మనం డిక్రీస్ చేస్తాం, ఇవన్నీ ఆయన చెప్పి సరే ప్లాన్ చేద్దాం 5 years వరకు అని అన్నారు. ఎవరు? ఫీల్డ్ మ్యాన్ వాజ్ ది ఎకనామిస్ట్ అసోసియేటెడ్. ఎప్పుడైనా ఏదైనా ప్లానింగ్లో జనరల్లీ ఎకనామిక్ ఎక్స్పర్ట్సే ఉంటారండి, వాళ్ళే ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో రష్యాస్ ఫస్ట్ 5-year plan was based on Fieldman model. America first country to formulate regional plans. Remember this point here, my dear students, that Russia, right, India, Africa, Russia. This is Russia. So Russia has implemented planning for the total country అండి. టోటల్ కంట్రీకి రష్యా ఇంప్లిమెంటెడ్ ప్లానింగ్. యుఎస్ఏ ఏం చెప్పిందంటే ఆ మొత్తం కంట్రీకి కాకుండా కూడా ఒక రీజనల్ ప్లాన్స్ కూడా మీరు ఫార్ములేట్ చేసుకోవచ్చు. యూ కెన్ ప్రిపేర్ ఆల్సో రీజనల్ ప్లాన్స్. You can prepare what? Regional plans. So for the very first time in the world, US has introduced regional planning. America has introduced what? Regional planning. Remember this point, students. And they have implemented the regional plan in their region called as Tennis Valley. టెన్నిస్ వ్యాలీ ఒక రీజన్ అండి. మన హైదరాబాద్లో గోల్కొండ ఒక రీజన్, షేక్పేట్ ఒక రీజన్, అలా రీజన్స్ ఉన్నాయి కదా. అట్లానే టెన్నిస్ వ్యాలీ ఈజ్ ఆల్సో ఏ ప్లేస్ ఇన్ అమెరికా. అక్కడ అమెరికా ఫర్ ద ఫస్ట్ టైం ఇంప్లిమెంటెడ్ రీజనల్ ప్లాన్. ఒక కంట్రీకి కాకుండా ఒక రీజన్కి కూడా ప్లానింగ్ స్టార్ట్ అయింది. కంట్రీకి ప్లానింగ్ రష్యా చేసిండ్రు, whereas America has done what? Regional planning. Remember this point here. Fine. So very important. I just move aside so that you can pause it and you can write later on.
Today is 23rd October, I guess. 23rd October 2021. Okay. Right. మళ్ళీ డ్యూరింగ్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగల్, అంటే ఫ్రీడమ్ స్ట్రగల్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇండియన్స్ ఎకనామిక్స్గా కూడా ఉన్నారు, రైట్ ఆర్ రాంగ్. చాలామంది చదువుకున్న వాళ్ళు అప్పుడు కూడా లీడర్స్, ఆల్ ఐఎన్సీ లీడర్స్ వర్ లర్న్డ్ పర్సన్స్ ఆల్సో. సమ్ ఆర్ దేర్ వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎకనామీ, సమ్ ఆర్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెస్ట్, some of them are interested in legislature. Okay, some of them were interested in Bhagat Singh laga. Okay, right. So we are having all sorts of varieties in our freedom fighters. Okay, some of them are not at all interested in what violence and all. That is our Mahatma Gandhi ji, right? So we got a bunch of lot of leaders where you find all the colors. Okay, so sorry, economic perspective. సో ఎకనామిక్స్ పర్స్పెక్టివ్ అంటే ఒక టాపిక్ ఇచ్చిన తర్వాత గివ్ యువర్ పర్స్పెక్టివ్ అని చెప్తారు. అంటే మీరు ఆ టాపిక్ గురించి, లేకపోతే ఇండియాలో పాలిటిక్స్ గురించి వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ పాలిటిక్స్ అంటే మీరు చాలా చెప్తారు, రైట్ ఆర్ రాంగ్. ఓకే, మీరు దాని గురించి చెప్తారు, మీ వాట్ ఐడియల్స్ చెప్తారు, ఇంకా మీరు వే ఫార్వర్డ్ కూడా చెప్తారు, ఎట్లా మంచి ఉంటుంది అని కూడా అన్నీ చెప్తారు. మీరు పర్స్పెక్టివ్ అంటారు. మీన్స్ హౌ డూ యూ థింక్ వాట్ ఇట్ ఈస్. Okay, how politics look like for you, how politics look like for you, and what is your suggestions with respect to any kind of changes or overall or revamping of that particular system, like that that is called as perspective. సో ఇండియా ఎట్ టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఎకనామిక్స్గా ఉన్నారని చెప్పిన నేను. ఓకే, వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎకనామీ గురించి మాట్లాడినరు. They have also talked about what? Economy on and off. Okay, the economic perspective of India's freedom movement. The economic perspective of India's freedom movement. First, 1931 Karachi session lo first time ఇండియాస్ ఎకనామీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, ఇవన్నీ డిస్కషన్ జరిగింది 1931లో. మళ్ళీ ఇండియన్ ఎకనామీ గురించి ఎలా ఉండాలి, ఎకనామీ ఎవరు ప్రొడ్యూస్ చేయాలి. సో మళ్ళీ ఓకే, దిస్ డిస్కషన్ హ్యాపెండ్ ఇన్ 1936 Faizpur session. They will ask you in the examination, in the prelims examination, that which one of the following sessions has led to deliberation on various economic aspects of the country. Deliberations అంటే మాట్లాడిన తర్వాత ఏదైనా సాల్వ్ చేయడానికి ఏమంటారు? డీలిబరేషన్. ఓకే, మీన్స్ లిబరేట్ చేయాలి. చాలా అంటే గట్టిగా ఉంది, చాలా బంద్గా ఉంది, చాలా క్లోజ్గా ఉంది, లిబరేట్ చేయాలి, డీలిబరేషన్. ఓకే, ఫైన్. సో మీరు చెప్పాలి 1931 and 1936 Karachi and Faizpur sessionలో economic perspective of India was formulated. Means they talked about how the Indian economy should be at that time after independence. The phrase socialistic pattern of society, which was also inserted in DPSP part 4 of the constitution, the phrase socialistic pattern of society is taken from Awadhi session of All India Congress Committee meeting in 1955. Remember this point. Okay, ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు లీడర్స్ కలిసినప్పుడు, when Congress government meets all these like Sonia Gandhi, Rahul Gandhi, when they meet all their important leaders to plan for UP elections or any other elections, okay, so that is what it's called as CWC, Congress Working Committee అంటారు. సో వీళ్ళు ఇప్పటి వరకు లైక్ 1885 కదా, 1995 కూడా అయిపోయింది. సో 100 years. సో దే విల్ నౌ కాల్ ఇట్ యాజ్ 155 CWC మీటింగ్, 156 CWC మీటింగ్, లైక్ దట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. వై? బికాస్ దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్ మీటింగ్ సిన్స్ ఐఎన్సీ ఫార్మ్డ్. ఓకే, 1885. ఓకే, సో ఐఎన్సీ తర్వాత కూడా కంటిన్యూస్గా మీటింగ్స్ చేస్తూనే ఉండింది. ఆఫ్టర్ ఎవ్రీ ఇయర్ మీటింగ్ వాజ్ బీయింగ్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్. కాంగ్రెస్ నుంచి చాలా పార్టీ బయటికి వచ్చి వేరే పార్టీస్ అయిపోయినారు, కానీ కాంగ్రెస్ స్టిల్ డూయింగ్ ద సేమ్ ఐఎన్సీ సెషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దెన్ now we are having the first and foremost important person that is related to planning. So you can see the picture, very handsome. We are having here M. Vishveshwaraya. Okay, so now let us see in 1934
ద ఫస్ట్ బ్లూ ప్రింట్స్ అంటే మన ఎకనామీ ఎలా ఉండాలి, అగ్రికల్చర్లో ఏం చేయాలి, ఇండస్ట్రీలో ఏం చేయాలి, సర్వీస్ సెక్టర్కి ఏం చేయాలి, పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఒక చిన్న బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అంటే మీ థాట్స్ రాయడం. బ్లూ ప్రింట్ అంటే మీ థాట్స్ రాయడంకి బ్లూ ప్రింట్ అంటారు. మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీరు ఏం సాధించుకోవాలనుకుంటున్నారు, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్స్, వాట్ యూ వాంట్ టు అచీవ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ బ్లూ ప్రింట్. ఇంకా అది ప్రాపర్ ఫేర్ కాదు, బ్లూ ప్రింట్. ఓకే, it is rather surprising that blueprints for India's planning first came from a engineer administrator called as M. Vishveshwaraya. M. Vishveshwaraya. Okay. And he has given more importance on democratic capitalism. Democratic capitalism, a very, very important word, and he has given what? Emphasis to industrialization. Aina emannadu? India should follow what? India should follow democratic capitalism అని అన్నాడు ఆయన. Democratic capitalism. Okay. And what he told, and he also talked about industrialization కూడా చేయమన్నారు. Right or wrong? Industrialization. Industrialization మీకు తెలుసునండి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్, కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతే ఇండస్ట్రియలైజేషన్ అంటారు. ఈ ఇండస్ట్రియలైజేషన్ చేయాలంటే డబ్బులు కావాలి, ఇండస్ట్రీస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంది? క్యాపిటలిజం. అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, రైట్? సో వీళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేస్తే వీళ్ళు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తారని ఆయన చెప్పారు. ఓకే, డెమోక్రటిక్ క్యాపిటలిజం. వాట్ ఇస్ ఇట్? డెమోక్రటిక్ క్యాపిటలిజం అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్. అంటే క్యాపిటలిజం అప్పుడు ఉన్న డబ్బులున్న వాళ్ళకి కూడా మనం ప్రమోట్ చేసి వాళ్ళతో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేపిద్దాం. ఈ ఇండస్ట్రీస్ ఎవరి కోసం పని చేయాలంటే డెమోక్రసీ కోసం పని చేయాలి, అంటే అందరి కోసం పని చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెమోక్రటిక్ క్యాపిటలిజం అంటారండి. రిమెంబర్ దిస్ పాయింట్. సో హీ హెస్ గివెన్ ఇంపార్టెన్స్ ఆన్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్. వన్ ఈజ్ డెమోక్రటిక్ క్యాపిటలిజం, అనదర్ వన్ ఈజ్ ఇండస్ట్రియలైజేషన్. ఆయననే ఇచ్చారు. అండ్ హీ ఆల్సో సజెస్టెడ్ దాట్ విచ్ వీఆర్ ఫాలోయింగ్ ఈవెన్ టుడే, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో కూడా మనం అదే చేస్తున్నాం. అగ్రికల్చర్లో ఉన్న ఎక్కువ పాపులేషన్ డిపెండెన్సీ అక్కడి నుంచి తీసేసి మనం వాళ్ళకి కొంచెం స్కిల్స్ ఇంపార్ట్ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వెళ్ళి పని చేయమని చెప్తున్నాం, రైట్? ద సేమ్ థింగ్ వాజ్ ఆల్సో సెడ్ ఇన్ ద ఇయర్ 1934 బై ఎం విశ్వేశ్వరయ్య. ఆయన కూడా అదే చెప్పారు. ఏమి చెప్పారంటే అగ్రికల్చర్లో ఎక్కువ మంది పని చేస్తున్నారు, అంటే ఎంత కావాలి దానికంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు అగ్రికల్చర్లో. యూ మైట్ బీ నోయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. తెలీదా మీకు? చెప్పేసండి సార్ మీరే అని అంటున్నారు కదా, మేమేం చేయం సార్, మీరే చేయాలని, రైట్ ఆర్ నాట్? ఓకే, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఒక ల్యాండ్ ఏరియా ఉందండి, 2 acres. నేను ఎప్పుడైనా 1 acre తీసుకున్నా, 1 acreలో మనం 1 acreలో మనం ఒక 50 tons ఆఫ్ టొమాటోస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 50 tons ఆఫ్ టొమాటోస్. ఒక ఫ్యామిలీలో 5 members ఉన్నారు. ఆ 5 members మొత్తం ఈ 1 acreలో పని చేసి వాళ్ళు ఎంత టన్స్ ఆఫ్ టొమాటో ప్రొడ్యూస్ చేస్తున్నారు? 50 tons. ఈ ఫ్యామిలీలో 1 person వాజ్ దేర్, 2 young boys వర్ దేర్. వన్ ఈజ్ దీపక్. ఓకే, దీపక్ ఏం చేసిండంటే దీపక్ వేరే స్టేట్లో ఆంటీ ఇంట్లో వెళ్ళిపోయిండు. ఓకే, ఆంటీ దగ్గర వెళ్ళిపోయిండు. ఎవరు? దీపక్. ఓకే, ఒక 6 months నేను కోర్స్ చేసుకొని వస్తా అని చెప్పి ఆంటీ దగ్గర వెళ్ళిపోయిండు. ఆంటీ దగ్గర మిగిలిన ఎంత మెంబర్స్ ఇప్పుడు ఫ్యామిలీలో? 4 members. మళ్ళీ 4 members కూడా ఆ 1 acreలో పని చేస్తే మళ్ళీ 50 tons వస్తున్నాయి. అంటే దీపక్ ఉన్నా లేకపోయినా అంతే అయింది కదా. ముందు దీపక్తో సహా 5 members పని చేసి 50 tons ఆఫ్ టొమాటో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపక్ ఆంటీ దగ్గర వెళ్ళిపోయిండు చదవడానికి ఫర్ 5 months. దీపక్ లేదు ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 4 members ఉన్నారు. 4 members కూడా పని చేస్తే మళ్ళీ 50 tons వస్తున్నాయి. అంటే దీపక్ కాంట్రిబ్యూషన్ ఈ ప్రొడక్షన్లో ఎంత? నెగ్లిజిబులే కదా, 0 కదా. ఆయన ఉన్నా లేకపోయినా అంతే అయింది కదా మరి. అంటే ఎక్స్ట్రా మెంబర్ ఈజ్ వర్కింగ్. ఇది మనకు ఎట్లా గవర్నమెంట్కి అర్థమైంది.
గవర్నమెంట్కి ఏం అర్థమైందంటే ఇలా సర్వే చేసిన తర్వాత గవర్నమెంట్కి అర్థమైంది, అరే మరి 5 మెంబర్స్ కూడా పని చేస్తే అంత వస్తుంది, మళ్ళీ 4 మెంబర్స్ కూడా పని చేస్తే అంత వస్తుంది, అంటే మీరు ఎక్కువ మంది పని చేస్తున్నారు అని గవర్నమెంట్కి అర్థమైపోయి ఏమన్నారంటే, సరే మీరు మీ దగ్గర 2 అబ్బాయిలు ఉన్నారుగా, ఒక అబ్బాయికి మాకు ఒక కోర్స్ నేర్పిస్తున్నాం, స్కిల్ ఇండియా మిషన్లో కోర్స్ నేర్పిస్తున్నాం, ఈ అంటే ఎలక్ట్రిసిటీ ఎలా మంచిగా చేయాలి, ఏసీ ఎలా రిపేర్ చేయాలి, మళ్ళీ మెకానిక్ ఆటోమొబైల్ ఎట్లా చేయాలి, మళ్ళీ కంప్యూటర్లో ఈమెయిల్ ఎట్లా చదవాలి, ఇవన్నీ కోర్స్ నేర్పిస్తున్నాం. అది 6 మంత్స్ తర్వాత ఆయనకి హైదరాబాద్లో జాబ్ దొరుకుతుంది, మీ డబ్బులు కూడా ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీ ఇన్కమ్గా పెరుగుతుంది అని గవర్నమెంట్ చెప్పింది అనమాట. గవర్నమెంట్ టోల్ దట్. ఓకే, సో ఇప్పుడు మనం 2015లో లాంచ్ అయినది మేక్ ఇన్ ఇండియా మిషన్లో అదే పని చేస్తున్నాం. అగ్రికల్చర్లో ఉన్న ఎక్కువ మందికి మనం అక్కడ నుంచి తీసేసి ఇండస్ట్రీస్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, సో హియర్ ద మార్జిన్ అంటే ఎంత మార్జిన్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది, 50 tons. మార్జిన్ ఎంత, 50 tons ఆఫ్ టొమాటోస్ ఆర్ ప్రొడ్యూసింగ్. సో దీపక్ ప్రొడక్టివిటీ అబౌవ్ ది మార్జిన్ ఎంత ఉంది, 0 అంటే దీపక్ ఉన్నా లేకపోయినా 50 tons వస్తున్నాయి. ఓకే, సో దీపక్ ఈ మార్జిన్లో ఈ 50 tonsలో దీపక్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, 0. దట్స్ వై డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ 1 వేర్ ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ వన్ ఆఫ్ ది లేబర్ ఈజ్ వాట్, 0. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. అది ఆయన ఎప్పుడో చెప్పేసిండ్రు, మనం ఇప్పుడు చేస్తున్నాం. హీ సజెస్టెడ్ దట్ లేబర్ ఫోర్స్ ఆఫ్ ది కంట్రీ షుడ్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రీస్. ఆయన చెప్పిండు అప్పుడు. He also suggests that poverty can be eradicated through economic growth. Very, very important point. Economic growth అంటే జీడిపి ఇంక్రీజ్ అవుతూ ఉంటే పావర్టీ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. పావర్టీ అంటే అర్థం చేసుకోండి మీరు. ఓకే, పావర్టీ మీన్స్ ద పర్సన్ డస్ నాట్ హ్యావ్ ది ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, వెళ్ళడానికి రావడానికి డబ్బులు, మాట్లాడడానికి ఫోన్లో డబ్బులు, ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ చేయడానికి డబ్బులు, మళ్ళీ ఏదైనా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి డబ్బులు, ఏదైనా జ్వరం వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే దానికి ట్రీట్ చేసుకోవడానికి డబ్బులు, ఇవన్నీ ఉంటే ఆయన పావర్టీలో లేదు. ఇవన్నీ లేకపోతే పావర్టీలో ఉన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పావర్టీ. ఓకే, సో హీ సెడ్ దట్ ఎకనామిక్ గ్రోత్ ఎంత అవుతుంది, పావర్టీ కూడా అంత తక్కువ అవుతుంది. ఓకే, ఎందుకంటే 100 ఫ్యాక్టరీస్ 100 బైక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 100 ఫ్యాక్టరీస్, 200 పాపులేషన్ ఉంది, 100 ఫ్యాక్టరీస్లో 100 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. పావర్టీ ఎంత ఇప్పుడు, 100 కదా, 100 మెంబర్స్కి జాబ్ దొరికింది, 200లో 100 మెంబర్స్కి జాబ్ దొరికింది, ఇంకా 100 మెంబర్స్కి జాబ్ దొరకలేదు. జాబ్ దొరకలేదంటే ఆయన బేసిక్ నెసెసిటీస్, ఫుడ్, క్లాతింగ్, షెల్టర్, వాళ్ళకి వాటర్, ఎలక్ట్రిసిటీ ఎట్లా ఫుల్ఫిల్ చేస్తాడు, చేయలేడు. అంటే 100 మెంబర్స్ ఇక్కడ ఫుట్పాత్ మీద కూర్చున్నారు, పావర్టీలో ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్కమ్, వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేదు, వాళ్ళ దగ్గర జాబ్ లేదు, అందుకే వాళ్ళు పావర్టీ. ఓన్లీ 100 మెంబర్స్ వాళ్ళకి జాబ్ దొరికింది. ఓకే, సో ఇంకా 100 ఫ్యాక్టరీస్ వస్తే ఇక్కడ ఉన్న 100 మెంబర్స్ ఖాళీ కూర్చున్నారు కదా, వీళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోతారు కదా, వీళ్ళు కూడా దానిలో పని చేస్తారు. అంటే పావర్టీ ఏమైంది, పావర్టీ డిక్రీజ్ అయింది. సో ఎంత మనం ఎక్స్పాన్షన్ చేస్తాం, ఎంత మనం ఎకనామిక్ గ్రోత్ చేస్తాం, అంత మందికి జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరుకుతున్నప్పుడు పావర్టీ కూడా మెల్లమెల్లగా రెడ్యూస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ టు మీ. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.